దేశ ఆర్థిక దిశను మార్చడానికి కొరకు 1991 భారత ప్రధానిగా వచ్చినటువంటి పివి నరసింహారావు కొత్త సంస్కరణలు చేపట్టడం అనేటటువంటిది ఒక నూతన అధ్యాయం. ప్రత్యేకతల విషయంకి వస్తే దాదాపు 33 సీట్ల మ్యాజిక్ మార్క్కు తక్కువగా ఉండి పార్లమెంటులో ప్రధానిగా ఎన్నికైనటువంటి అతనికి పరస్పర విభిన్నమైనటువంటి ప్రతిపక్షాల సహకారంతో ఆయన 5 సంవత్సరాలు అధికారంను కొనసాగించడం ఒక ప్రత్యేకత కాగా, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలకు మూలపురుషుడిగా విలసిల్లి నేటి ఈ ఆర్థిక స్థితికి ప్రధాన కారకుడు కావడం అనేటటువంటిది రెండోది అయితే, అదేవిధంగా సెక్యులరిజంకు మొదటి విఘాతం కల్పించడం అనేటటువంటి ఒక లక్షణం ద్వారా ఏదైతే బాబ్రీ మసీదును కూల్చివేదకు బాధ్యుడు కావడమే కాకుండా, శ్రీమతి సోనియా గాంధీని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా బీజేపీ ఏజెండాను బీజేపీ సహచర్యంతో తన 5 సంవత్సరాలు గడపడం అనేటటువంటిది 5 ప్రత్యేకతలుగా మనం భావించవచ్చు. ఇక ఆర్థిక సంస్కరణల నేపథ్యంలోకి వస్తే, సద్దాం హుసేన్ కువైట్ దాడికి ప్రతిఘటనగా యుఎస్ ప్రభుత్వము ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ ఏదైతే చేపట్టిందో దాని కారణంగా కువైట్ లోపల, ఇరాక్ లోపల ఉన్నటువంటి 1,70,000 మంది భారత సంధి ప్రజలను తరలించడం అనేటటువంటి అతిపెద్ద చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమము నాడు విపి సింగ్ ప్రభుత్వం చేపట్టడం కారణంగా, అదేవిధంగా అదే సమయంలో కూడా పెద్ద ఎత్తున చమురు ధరలు పెరగడం కారణంగా ఒకేసారి వచ్చినటువంటి ఈ అవాంతర పరిస్థితులను తట్టుకునేటటువంటి పరిస్థితి లేక దేశం లోపల విదేశీ మారక నిల్వలు అనేటటువంటిది అడుగంటిపోవడమే కాకుండా కేవలము 15 రోజులకు మాత్రమే సరిపడే విదేశీ మారక నిల్వలు వచ్చినటువంటి పరిస్థితి లోపల, ఒక విధేలేని పరిస్థితి లోపల ఆర్థిక సంస్కరణలకు నేపథ్యం వచ్చిందనేటటువంటిది గమనించాల్సినటువంటి అంశం. అయితే ఈ పరిస్థితి పివి నరసింహారావు కంటే పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వంలోనే వచ్చినటువంటి పరిస్థితి లోపల ఆఖరి సోషలిస్టు ప్రధాని అయినటువంటి చంద్రశేఖర్ తనకున్నటువంటి స్వల్పకాలం లోపల ఈ నివారణ చర్యగా IMF రుణం కొరకు ప్రాసెస్ చేసి ఈ సమస్య నుంచి గట్టెక్కేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. కాకపోతే ఏంటిదంటే అది ప్రాసెస్ కంప్లీట్ కాకముందే ప్రభుత్వం మారడం కారణంగా పివి నరసింహారావు ప్రభుత్వము దీని నివారణకు తీసుకోవడంలో కూడా భాగంలో కూడా తొలి చర్య ఏంటిదంటే, దాదాపు బంగారు నిల్వలను ఏవైతున్నాయో అవి లండన్ లోపల తాకట్టు పెట్టి ఈ విదేశీ మారక నిల్వలను డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం మొదట చేయడము, అదేవిధంగా విదేశీ మారక రేట్ ఏదైతుందో అది 17 రూపాయలకు ఉన్నటువంటి డాలర్ విలువను ఒక్కసారి 37 రూపాయల వరకు పెంచడం కారణంగా ఈ ఆర్థిక విలువల్లో కూడా వ్యత్యాసం ద్వారా ఈ ఆర్థిక విదేశీ మారక లోటును పూడ్చుకునేటటువంటి తక్షణ చర్యలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. డాలర్ విలువతో రూపాయి విలువ తగ్గించడము, అదేవిధంగా బంగారం తాకపెట్టడంతో పాటు శాశ్వత చర్యలుగా LPG అనేటటువంటి విధానాన్ని తీసుకురావడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి మార్పు అనేటటువంటిది ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ లోపల ప్రధానమైన ఏంటిదంటే అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ను పూర్తిగా రద్దు చేయడం. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఏవైతే పరిశ్రమలు కానీ ఇతర ఆర్థిక వ్యవహారాలు కానీ చేసేయడానికి కొరకు ఏవైతే రకరకాల లైసెన్సింగ్ సిస్టమే కానీ, అదేవిధంగా ప్రభుత్వంతో సంబంధించినటువంటి అనుమతులే కానీ ఏదైతే పొందే సమయంలో ఉండేటటువంటి నిబంధనలన్నీ కూడా ఎత్తివేయడం ద్వారా పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ విచ్చలవిడిగా ప్రభుత్వంతో నామమాత్రం ఇంటిమేషన్తో పరిశ్రమలు పెట్టుకునేటటువంటి ఒక అవకాశం. ఈ ప్రైవేటైజేషన్ లోపల ఏంటిదంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెట్టుబడులన్నిటి కూడా ఉపసంహరించుకొని ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి నామమాత్రపు రేటుతో సైతం కూడా ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ. ఈ గ్లోబలైజేషన్కి వస్తే ఏంటిదంటే మొట్టమొదటిసారిగా 40 సంవత్సరాల చరిత్రలో ఎన్నట్లయినటువంటి విధంగా విదేశీ పెట్టుబడులను ఒకేసారి ఇబ్బడి ముబ్బడిగా ఓపెన్గా ఇన్వైట్ చేసేటటువంటి ఒక ఆహ్వాన పత్రం.